నమస్తే టూ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. అరకు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అల్లూరి జిల్లా హుకుంపేట మండలం కొంతిలి పంచాయతీ పరిధిలో గల పలు గ్రామాల్లో అరకు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు శాఖలకు సంబంధించి నూతన భవనాలు నిర్మాణాలకే నేడు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనలు చేశారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు కొంతిలి సర్పంచ్ రేగం రమేష్, వైసీపీ యువనేత శివ, హుకుంపేట వైసీపీ మండల అధ్యక్షులు రేగం అనిల్, వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు, ముఖ్యంగా స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మరి మన గ్రామంలో మరి పంచాయతీ బిల్డింగ్ అనేటటువంటి రావడం చాలా అదృష్టంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీకు అందరూ చూస్తూనే ఉన్నారు ప్రభుత్వ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో. మరి ఈరోజు మీ గ్రామానికి ఏంటంటే ఆర్జీఎస్ నిధుల నుంచి ఒక 20 లక్షలు, అలాగేంటంటే ఎన్ఆర్జీఎస్ నుంచి అదొక 10 లక్షలు, మొత్తం 32 లక్షల రూపాయలతో బిల్డింగ్ అనేటటువంటి కన్స్ట్రక్షన్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి ఇది రేపు పంచాయతీ కార్యకలాపాలంతా కూడా ఇక్కడ నుంచే చేసుకునేటటువంటి పరిస్థితులు. అలాగేంటంటే కలెక్టర్ మన కాంట్రాక్టర్ కూడా చెప్పేది ఏంటంటే అతి త్వరలోనే మీకు ఏది ఏమైనా మరి తక్కువ కాలం తీసుకొని మాకు ఎంత స్పీడ్గా చేసి పెడితే అంత మంచిది. సో ఇదేంటంటే మరి మన గ్రామంలో మనకు సౌలభ్యంగా ఉండడం కోసం మళ్ళీ మీరు ఏంటంటే అక్కడికి పక్క ఊరికి వెళ్ళి చేసుకోవడం ఇదనే కాకుండా మన గ్రామంలో మనకు ఈ బిల్డింగ్ రావడం అంటే మనం అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగేంటంటే ఇదే కాదు, ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఏది కల్పించినా సరే మనం అందరూ కూడా సంఘటితంగా ఉంటే ఆ చేసేటటువంటి ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ లేకపోతే కాంట్రాక్టర్లు కానీ మనం అందరూ కూడా చేయూత అందించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు సహకారం అనేటువంటి అందిస్తే కన్నా వాళ్ళు ఏదైనా సరే మనకు తొందరగా చేసి పెట్టడానికి ఇష్టపడతారు. ఇప్పుడు అలాగంటే మన గ్రామాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులు కానీ ఎవరున్నా సరే వాళ్ళకి మనం ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా అంటే అందరితో కూడా కలుపుగోరుగా ఉంటే కానీ వాళ్ళందరూ కూడా వచ్చి సరదాగా చేయడం అనేటటువంటి జరుగుతుంది. కానీ వచ్చినటువంటి అధికారులకు నిలదీయడము ఇలాంటివి చేస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు మనకు, అవునా కదా? మీ ఊర్లో అంగన్వాడీ సెంటర్ ఉంది, లేదా స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్కి వచ్చినటువంటి మేషుకి ఏం చెప్పాలి, బాబు మా పిల్లడికి కొద్దిగా మంచి చదువు చెప్పండి అని అడగడం కానీ, అమ్మ మా పిల్లలకి 4 అక్షరాలు నేర్పండి అని చెప్పేసి అన్న కానీ, బాబు మా ఊరికేమో ఇలాగా డ్రైనేజ్ లేదు కొంచెం చేసి పెట్టండి అని కానీ, బాబు మా ఊరికి మంచినీళ్ళు లేదు అని చెప్పేసి అంటే అడగడం కానీ, వాళ్ళకి ఒక మర్యాదపూర్వకంగా మనం ఎంత మర్యాద ఇస్తే వాళ్ళంతా హక్కును చేర్చుకొని మనకు పనులు చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ మీద మనం వ్యతిరేకంగా చేసేటటువంటి పరిస్థితి వస్తే వారు ఎవరు కూడా చేయడానికి ఇష్టపడరు. చేసినా సరే వీళ్ళకి తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఒక రోజు చేయాల్సిందేమో 2 రోజులు వాయిదా వేస్తారు. సో కాబట్టి ఏంటంటే కానీ వాళ్ళకి మన సహకారం అనేటటువంటి ఖచ్చితంగా అందించాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేసినట్లయితే మనది ఏదైనా సరే సమృద్ధిగా మనం చేసుకోవడానికి అయితే ఆస్కారాలు అయితే ఉంటుందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మరి ఈ బిల్డింగ్ కూడా అతి తొందరలోనే కంప్లీట్ చేసి ఈ ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి కాంట్రాక్టర్ గారికి అలాగే జేఈ గారికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే గ్రామస్తులందరూ కూడా, అలాగే మా పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా, గ్రామస్తులకు అందరూ కూడా మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అవన్నీ కూడా యాక్చువల్గా మేము ప్రతి గ్రామంకి ఏ గ్రామంకి ఎంత కావాలనేది సీసీ రోడ్లు కూడా డ్రైనేజీ కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చేస్తున్నారు సార్. మేమైతే సీసీ రోడ్లు అన్నీ కూడా ప్రతి గ్రామం
ఎక్కడ ఎంత కావాలన్నది సాచురేషన్ మోడ్లో చేసాం. అది శాంక్షన్ అడిగితే తమరి ద్వారా అది మీరు ఒకసారి ప్రపోజల్స్ మాకు ఇస్తే కదా మేము ఆల్రెడీ ఎక్సెల్లో తయారు చేసుకుని ఉన్నాం. ఓకే, మేము అడిగినప్పుడు తీసుకుంటే కదా మేము ఎవరు పెట్టాలో పెడతాం. ఎన్నిసార్లు పెట్టినా సరే ఒకసారి అనే ఇవ్వాలి కదా, కొద్దిగా అన్ని కాకపోయినా కొంతనే ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ డ్రైన్స్ అంతా కూడా ఊరి మీద పడిపోతుంది, లేదా కొన్ని ఊళ్ళకైతే ఇళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఇబ్బంది పడుతుంది. స్కూల్ నుంచి అక్కడ మరీ ఇబ్బందిగా ఉంది. అది అప్పుడు కొద్దిగా చేస్తే ఉప్పుపేట కొద్దిగా పర్వాలేదు. మళ్ళీ తర్వాత ఏంటంటే ఇప్పుడు అసలు ఒకసారి కంప్లీట్ చేస్తే ఏం లేదు, అది ఇమీడియట్ చేస్తే తప్ప అది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ డ్రైన్ ఇప్పుడు ఆ షాప్ దగ్గర అక్కడ బాగా గార్బేజ్ అంతా కూడా స్టాక్ అయిపోయింది. చూసాను అది ఒకసారి ఏం లేదు కట్ చేసి చేసేస్తే అది ఇటు నుంచి వెళ్ళినంత ఒకసారి కుట్టుకుని పొలాల వైపు వెళ్ళిపోయి అది గడ్డ వైపు వెళ్ళిపోయింది. తర్వాత అన్ని కాదు 4 లక్షలు వేసుకున్నాం. అంత ఉంటుంది. ప్రొసీడింగ్ ఉంటుంది. 2 లాక్స్ దాటే ఉంటుంది. అది 4 లక్షలు ఎంత ఉన్నట్టు 4 లక్షలు ఎంత ఉంది చూడండి. లేదు అలా 4 లక్షలు ఎంత ఇచ్చినట్టు ఇలా క్లియర్ చేస్తే అక్కడ ఏం లేదు. మీరు ఆ రోడ్ దగ్గర కట్టేస్తే కన్వర్ట్ కట్టేస్తే ఇంకా డ్రైన్ ప్రాబ్లం ఉండదు. బాత్రూమ్ కట్టేస్తారు. బాత్రూమ్ కట్టడం వల్ల అది స్టక్ అయింది, డ్రైనేజ్ లేకుండా.